విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్లో ఏఎస్ఎఫ్ఐ ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ల నిధులను వెంటనే విడుదల చేయాలంటూ ధర్నా చౌక్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తర్వాత అక్కడి నుంచి మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడికి బయలుదేరారు ఆందోళనకారులు. అయితే ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. కొంతమంది విద్యార్థులు పోలీసుల నుంచి తప్పించుకుని మంత్రి లోకేష్ ఇంటికి బయలుదేరారు. ఇది గమనించిన పోలీసులు వారిని వెంబడించి ఏలూరు రోడ్డులోని అప్సరా థియేటర్ వద్ద అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు మరోసారి ఆందోళనకు దిగాయి. దీంతో పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్లో ఏఐఎస్ఎఫ్ ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ల నిధులను వెంటనే విడుదల చేయాలంటూ ధర్నా చౌక్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. తర్వాత అక్కడి నుంచి మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడికి బయలుదేరారు ఆందోళనకారులు. అయితే ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలకు దారితీసింది. కొంతమంది విద్యార్థులు పోలీసుల నుంచి తప్పించుకుని మంత్రి లోకేష్ ఇంటికి బయలుదేరారు. ఇది గమనించిన పోలీసులు వారిని వెంబడించి ఏలూరు రోడ్డులోని అప్సరా థియేటర్ వద్ద అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి సంఘాలు మరోసారి ఆందోళనకు దిగాయి. దీంతో పలువురు ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయవాడ గాంధీనగర్ ధర్నా చౌక్లో ఏఎస్ఎఫ్ ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్ల నిధులను వెంటనే విడుదల చేయాలంటూ ధర్నా చౌక్ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. భోగి, ఏపీ ప్రభుత్వం ఈ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్తో విద్యార్థి సంఘాలు చేపట్టినటువంటి ఆందోళన ప్రస్తుతం ఉద్రిక్తతకు దారితీస్తుంది. విజయవాడలో ఉన్నటువంటి ధర్నా చౌక్ దగ్గర నుంచి కూడా విద్యార్థి సంఘాలు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఇంటి ముట్టడికి బయలుదేరడంతో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా విద్యార్థులు పోలీసుల్ని దాటుకొని లోకేష్ ఇంటి వైపుగా వెళ్తుండటంతో వాళ్ళందరినీ అడ్డుకోవడానికి పెద్ద ఎత్తున పోలీసు బృందాలు అయితే మోహరించిన పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఇప్పటికే 6,400 కోట్లకు పైగా బకాయి ఉందనే అంశం మీద ఈ విద్యార్థి సంఘాలంతా ఆందోళనకు కూడా దిగిన పరిస్థితి. దీంతో పాటుగా హాస్టల్ వసతికి సంబంధించిన బకాయిలతో పాటు ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలనే అంశం, అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి విద్యాశాఖలో ఉన్నటువంటి ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని కొన్ని డిమాండ్లతో అయితే విద్యార్థి సంఘాలు అయితే ఇవాళ ఆందోళనకు దిగిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నుంచి ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిగినప్పుడు కూడా ఈ నిధుల విడుదల అనేది ఇంకా జరగలేదు. జాప్యం జరుగుతూ ఉన్న నేపథ్యంలోనే ఈ డిమాండ్ల పరిష్కారం కోసం విద్యార్థి సంఘాలు లోకేష్ ఇంటి ముట్టడికి బయలుదేరటం అనేది జరగడంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడే మోహరించి వాళ్ళందరినీ అడ్డుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే అక్కడ ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్. No,